మనోజ్ఞం ఆరో భాగం. చదువుకుంటూనే కుటుంబ బాధ్యతలలో భాగం పంచుకుంటున్న ఆ టీనేజ్ అమ్మాయిని చూస్తే ముచ్చట అనిపించింది నారజకు. ఎందుకంటే ఆమె చాలామంది అమ్మాయిల్ని చూసి ఉంది ఇప్పటికీ. కాలేజ్లో చదవడం ప్రారంభించగానే ఏదో కొత్త హోదా వచ్చి పడినట్లు ఫీల్ అవుతూ సెల్ ఫోన్ని వీలైతే ఓ బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తూ జాలీగా తిరిగే అమ్మాయిల్ని ఆమె ఇంతవరకు చూసింది. అమ్మాయిలందరూ అలాగే ఉంటారని కాదు, కానీ ఆమె అనుభవంలో ఆమెకు ఎదురైన అమ్మాయిలు మాత్రం అలానే ఉన్నారు. సాంకేతిక విప్లవంలో వచ్చిన అభివృద్ధి ఈనాటి యువతను వక్ర మార్గాన్ని నడిపిస్తుందన్న వాస్తవం ఆమెకు విదితమే. అప్పుడప్పుడు పెడదారిలో పడుతున్న అటువంటి యువతీ యువకులను తలుచుకుని జాలిపడుతూ ఉంటుంది కూడా. కానీ వారందరికీ భిన్నంగా టీనేజ్లో ఉన్న అమ్మాయి అయుండి కూడా కన్నవాళ్ల సాధక బాధకాల గురించి పరిణితి చెందిన మనసుతో ఆలోచిస్తూ తనకు వీలైన రీతిలో వాళ్ళకి తోడ్పడాలని ఆశిస్తున్న మనోజ్ఞ అందరిలోకి ప్రత్యేకంగా అనిపించింది నారజకు. ఆమెను గురించి తెలియగానే ఏర్పడిన సద్భావం ఇప్పుడు ప్రత్యక్షంగా ఆమెను చూడగానే రెట్టింపయింది. పసిమి ఛాయలో అంతలేసి కన్నులతో అమాయకమైన చూపులతో వినమ్రంగా కనిపిస్తున్న మనోజ్ఞ నారజ మనసుని విపరీతంగా ఆకట్టుకుంది. తల వంచుకుని కూర్చున్న మనోజ్ఞ వైపు సాభిప్రాయంగా చూస్తూ మా వత్సల అన్ని విషయాలు చెప్పింది. కాకపోతే నాదొకటే సందేహం అంది. ఏమిటన్నట్లు చూసింది మనోజ్ఞ. విశాలమైన ఆమె నయనాలలో లీలమాత్రంగా కనిపిస్తున్న సంకోచాన్ని గమనించి నవ్వుకుంది నారజ. మరేమీ లేదు, ఇంత మెతగ్గా కనిపిస్తున్న నువ్వు మా పిల్లల్ని ఎలా కంట్రోల్ చేస్తావా అని అనుమానంగా ఉంది. అసలే వాళ్ళు రాలుగాయి వెదవలు. మురిపెంగా నవ్వింది నారజ. ఆవిడ సందేహాన్ని విన్న మనోజ్ఞ పెదవులు విడివిడకుండా మనోహరంగా నవ్వింది. మీకా భయమక్కర్లేదు మేడం, నేను వాళ్ళని కంట్రోల్ చేయగలను. ఓ నెల తర్వాత చూడండి, మీరే ఆశ్చర్యపోతారు అంది కాన్ఫిడెంట్గా. ఆమె స్వరంలో ధ్వనించిన ఆత్మవిశ్వాసానికి అబ్బురపడింది నారజ. అది ఆమె అందానికి మరింత మెరుగులు దిద్దుతుంది. ఈ అమ్మాయిలో ఏదో ప్రత్యేకత ఉంది అనుకుంది మనసులోనే. ఈలోపు నారజ భర్త అవినాష్ హాల్లోకి వచ్చాడు. ఆర్మీలో పనిచేశాడు కదా, అందుకు తగినట్లే ఉందతడి విగ్రహం. కానీ ముఖం మాత్రం సౌమ్యంగా ఉంది. నారజ మనోజ్ఞను అతడికి పరిచయం చేసింది. మనోజ్ఞ ఉద్దికగా అతడికి నమస్కరించింది. పొందిగ్గా ముద్ద మందార పువ్వులా ఉన్న ఆమె అవినాష్కి కూడా నచ్చిందని అతడి ముఖ కవలికలే చెప్తున్నాయి. నువ్వే చెప్పు మనోజ్ఞ, ఫీజు ఎంత కావాలి అడిగింది నారజ. ఇంత అని డిమాండ్ చేయనండి, మీకెంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వండి అంది మనోజ్ఞ అది పెద్ద మ్యాటర్ కాదన్నట్లుగా. వాళ్ళ మాటలు అలా సాగిపోతుండగానే వత్సల వచ్చింది. అందరూ కలిసి కబుర్లలో పడ్డారు. బ్యాంక్ మేనేజర్ అయినా సరే నారజకి ఇసుమంత గర్వమైనా లేదు. చక్కగా అందరితోనూ కలిసిపోయే తత్వం ఆమెది. పిల్లలకి వాళ్ళ ట్యూషన్ టీచర్గా మనోజ్ఞను పరిచయం చేసింది నారజ. చూడ్డానికి కాస్తంత అల్లరి పిల్లగానే కనిపిస్తున్నారు, కానీ కొద్దిగా ఓర్మిని అలవర్చుకుంటే వాళ్ళని దారిలో పెట్టడం మాత్రం అసాధ్యం కాదనిపించింది మనోజ్ఞకు. వీళ్ళు మాట్లాడుతుండగానే ఇందాకటి యువకుడు టీలు బిస్కెట్లు తెప్పించాడు పని మనిషి చేత. మా తమ్ముడు వినోద్, వీడు కూడా బ్యాంకులోనే పనిచేస్తున్నాడు. ఒక్క వీడేమిటి, మా ఫ్యామిలీలో అందరూ బ్యాంక్ ఎంప్లాయీసే. అందుకే మా గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు బ్యాంకు వాళ్ళు అంటారు మా చుట్టాలందరూ. పకపక నవ్వింది నారజ. అతన్ని చూస్తే మళ్ళీ అదే సందిగ్ధం. ఎక్కడ చూశానా అని ఒకటే ఆలోచన. కాసేపు కూర్చున్నాక ఎన్ని గంటలకి రావాలో టైం ఫిక్స్ చేసుకుని బయటపడ్డారు స్నేహితురాలిద్దరూ. వెళ్లే ముందు వత్సలను చాటుకు పిలిచి ఫీజు విషయం మాట్లాడడానికి మనోజ్ఞ మొహమాట పడుతుందని, ఆమె కష్టానికి తగిన ప్రతిఫలమే తాము ముట్ట చెప్తానని హామీ ఇచ్చింది నారజ. రోజూ కాలేజీ వదిలాక ఓ అరగంటైనా విశ్రాంతి దొరికేది. కానీ ఇప్పుడు ఆ మాట దాదాపు మర్చిపోవాలి. ఇదివరకు బయట చెప్పిన ట్యూషన్స్ 2 ఒకే ఇంట్లో చెప్పేది. అందుకనే సమయం శ్రమ కలిసొచ్చేవి. కానీ ఇక ముందులా వీల్లేదు. ఏం చేస్తాం, ఓ కష్టానికో సుఖం, ఓ సుఖానికో కష్టం. అవ్వా కావాలి బువ్వా కావాలంటే ఎలా కుదురుతుంది? కాలేజీ నుంచి వచ్చేటప్పుడే ఇల్లు కవర్ చేసేసుకుంటే సరిపోతుంది. అప్పుడే ఇంటికి వెళ్ళవచ్చు. కావాలంటే తమ ఇంటి దగ్గర పిల్లలకి కాస్త లేట్గా ట్యూషన్ ప్రారంభిస్తుంది. ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటే గానీ వీలవదు. మనోజ్ఞ మనసులో ప్రణాళికలు ప్రారంభమయ్యాయి అప్పుడే. వత్సలను వాళ్ళ ఇంట్లో దించేసి ఇంటికి వెళ్తుంటే అప్పుడు తట్టింది అతడెవరో. తానెక్కడ అతడిని చూసిందో. అతడు ఆ రోజు దెబ్బలు తగిలిన కుర్రాడిని హాస్పిటల్లో చేర్చిన యువకుడు. వెంటనే స్కూటీని వెనక్కి మళ్లించి అతన్ని అభినందించాలని బలంగా అనిపించింది మనోజ్ఞకు. కానీ అలా చేస్తే బాగుండదేమో అనిపించి బలవంతంగా నిగ్రహించుకుంది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేస్తే అంత మర్యాదగా ఉండదు. మళ్ళీ కలిసినప్పుడు అతన్ని అభినందించవచ్చు అనుకుంది మనోజ్ఞ మనసులోనే. నారజ ఇంటితో మనోజ్ఞకు అనుబంధం బలపడింది. పిల్లలు ఆమెకు బాగా మాలిమి అయ్యారు. మొదట్లో వాళ్ళు చేసే తొందర పనులకు ఆమె ఇబ్బంది పడిన మాట వాస్తవమే అయినా కాస్త సహనాన్ని శ్రద్ధను కనబర్చి వాళ్లను దారిలో పెట్టగలిగింది మనోజ్ఞ. కేవలం ఆ పిల్లలకి మాత్రమే కాకుండా ఆ చుట్టుపక్కల మరో 6 డజను మంది పిల్లలకి కూడా ట్యూషన్ చెప్తుంది మనోజ్ఞ ఇప్పుడు. ఆమె అందరిళ్ళకి తిరిగే అవసరం లేకుండా ఆమెకు మేడ మీద ఓ గది కేటాయించింది నారజ. దానితో మనోజ్ఞ పని ఇంకా సులువయ్యింది.
పిల్లలను ఆకట్టుకోవడంలో మనోజ్ఞ కనబరిచే ఓర్పు, నేర్పు, వాళ్ళకి పాఠాలు చెప్పే విధానం ఇవన్నీ నారజకు అమితంగా నచ్చాయి. చాలామంది ట్రైన్ టీచర్స్ కూడా చెప్పలేనంత బాగా చెప్తుంది మనోజ్ఞ పాఠాలు. పిల్లల లేత బుర్రలకి అర్థమయ్యే రీతిలో వివరిస్తుంది. ఆడుతూ పాడుతూ వాళ్లతో కలిసిపోయి మరీ చదివిస్తుంది వాళ్ళ చేత. అందుకే పిల్లలంత త్వరగా ఆమెకు చేరువయ్యారు. వినోద్తో ఆమె పరిచయం అతి త్వరలోనే మంచి స్నేహంగా పరిణమించింది. తాను పనిచేసేది అక్కడికి దగ్గరలోనే కాబట్టి వారాంతపు సెలవులకి అక్కగారింటికి వచ్చేస్తాడు వినోద్. అందరితో హాయిగా గడిపేసి మళ్ళీ సోమవారం ఉదయాన్నే వెళ్ళిపోతాడు. మొదట్లో అతడితో సంభాషించడానికి సంకోచించే మనోజ్ఞ రాను అతడితో ఫ్రీగా మూవ్ అవ్వడం మొదలెట్టింది. దానికి కారణం హుందా అయిన అతడి ప్రవర్తనే. అతడు చేసిన ఆనాటి మంచి పని గురించి మనోజ్ఞ ప్రస్తావించి అతన్ని అభినందించినప్పుడు, ఎందుకండి అనవసరంగా నన్ను పొగుడుతారు? నేనేం చేశానని? ఏదో ఆపదలో ఉన్న కుర్రాడు కదా అని కాస్త సాయపడ్డాను. ఆ మాత్రం దానికి నన్నింతగా ఆకాశానికి ఎత్తేయాలా చెప్పండి అనేసాడు తేలిగ్గా నవ్వుతూ. అలా అనుకోవడం మీ సంస్కారానికి నిదర్శనం. మీరన్నట్లు ఆపదలో ఉన్నవారికి కాస్త సాయపడ్డారనే అనుకుందాం. అలా అక్కడున్న అందరము చేయగలిగామా? మనకెందుకులే అని కొందరు, వీల్లేక మరికొందరు చోద్యం చూస్తున్నట్లుగా చూస్తూ ఉండిపోయాంగా. కానీ మీరలా కాదు. వెంటనే తగిన విధంగా స్పందించి ఆ అబ్బాయికి ఫస్ట్ ఎయిడ్ చేయించారుగా. అతడి మాటలతో విభేదించింది మనోజ్ఞ. మొహమాటంగా నవ్వేశాడు వినోద్ ఈసారి. వాడికి ఇవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటేలేమ్మా. చిన్నప్పుడు మా నాన్నగారిచ్చిన పాకెట్ మనీతో క్లాస్లో పేద అబ్బాయిలకి పుస్తకాలు కొనిచ్చేవాడు. అవసరమైతే నాన్నగారిని అడిగి వాళ్ళ ఫీజులు కూడా కట్టేవాడు. ఎన్ఎస్ఎస్లో చేరి వాళ్ళ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాలు పంచుకునేవాడు. తమ్ముడి గుణగణాలను కీర్తించింది నారిజ. తనే అనుకుంటే నువ్వు కూడా ఏంటక్కా? పొగడతలు నచ్చనట్లు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవాడు వినోద్. ఇది వీడి వరస. పకపకా నవ్వింది నారిజ మురిపెంగా తమ్ముణ్ణి చూస్తూ. అలా మొదలైన వాళ్ళ పరిచయం దినదిన ప్రవర్ధమానమే కొత్త చిగుళ్ళు తోడిగి స్నేహ పుష్పాలను పూయించసాగింది. వినోద్ మనసులో కూడా మనోజ్ఞ పట్ల ఒకానొక అపురూప భావన మొలకెత్తింది. అది వలపుగా పరిణమిస్తుందో లేదో కాలమే నిర్ణయించాలి. ఐశ్వర్య 4వ సంవత్సరపు 2వ సెమిస్టర్ పరీక్షలు. మనోజ్ఞ డిగ్రీ పరీక్షలు దాదాపు ఒకేసారి పూర్తయ్యాయి. ఇద్దరికీ ఫస్ట్ క్లాసులు వచ్చాయి. రాఘవేంద్ర, నిర్మల ఆనందానికి అవధుల్లేవు. తాను ఉద్యోగానికి సెలెక్ట్ అయిన కంపెనీ నుండి కాల్ లెటర్ వచ్చే వరకు ఖాళీగా ఉండడం ఎందుకని ఏవో కంప్యూటర్ కోర్సులని చేయసాగింది ఐశ్వర్య. డిగ్రీ తర్వాతే బీఎడ్ కోర్సు చదవాలనుకుంటుంది మనోజ్ఞ. పైగా చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పడం అలవాటవడం వల్ల ఉపాధ్యాయ వృత్తి పట్ల మక్కువ ఏర్పడింది మనోజ్ఞకు. ఎలాగైనా హెడ్సెట్లో మంచి ర్యాంకు సాధించాలన్నదే ఆమె తపనగా మారింది. దానికోసం దీక్షగా ప్రిపేర్ అవుతుంది కూడా. అయితే కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి కాలాన్ని, ధనాన్ని వ్యయపరచడం ఆమెకిష్టం లేదు. అందుకే తనకు తెలిసిన టీచర్ గారి దగ్గర నుండి కావలసిన మెటీరియల్ అంతా సేకరించి పెట్టుకుని ఇంటి దగ్గరే పరీక్షకు తయారవసాగింది. ఆ టీచర్ గారి పిల్లలు కూడా మనోజ్ఞ దగ్గరకు ట్యూషన్కి వస్తారు. ఆవిడ అవడానికి టీచరే అయినా సరే తన పిల్లల చేత చదివించే ఓపిక ఆవిడికి లేదు. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్న సామెత ఉండనే ఉంది కదా. పిల్లలందరికీ వేసవి సెలవులు కావడంతో మనోజ్ఞకు ట్యూషన్లు చెప్పే పని కూడా తప్పింది. నారిజ పిల్లలు కూడా సెలవులు ఇవ్వగానే అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోయారు. దాంతో తరచుగా అక్కడికి కూడా వెళ్ళడం లేదు. అప్పుడప్పుడు వారికే ఫోన్ చేసి మాట్లాడుతుంది. వినోద్ని కలవడానికి కూడా కుదరడం లేదు. ఖాళీ దొరికితే అతడే ఫోన్ చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఎదుటనే అతడితో మాట్లాడుతుంది మనోజ్ఞ. జన్మనిచ్చిన వాళ్ళ దగ్గర దాచదగిన రహస్యాలు ఆమెకు లేవు. వాళ్ళు కూడా మనోజ్ఞ అలా వినోద్తో మాట్లాడడాన్ని తప్పు పట్టుకోలేదు. అలా ప్రవర్తించడం సంస్కారం కాదని వాళ్ళ ఉద్దేశం. తాము కన్నబిడ్డలను తామే విశ్వసించకపోతే మరెవరు విశ్వసిస్తారని తలపోస్తారు వారు. అందుకే ఐశ్వర్య కోసమని అప్పుడప్పుడు తన క్లాస్మేట్స్ వచ్చి వెళ్తున్న అభ్యంతర పెట్టరు. వాళ్ళు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసి వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగపరచాలని అనుకోదు మనోజ్ఞ. అందుకే ఆమెకు వారి దగ్గర ఏ దాపరికమూ లేదు. మనోజ్ఞ హెడ్సెట్ రాసి మంచి ర్యాంకు సంపాదించే నాటికి ఐశ్వర్యకు కూడా కాల్ లెటర్ వచ్చింది. ట్రైనింగ్ పీరియడ్ గట్రా లేకుండానే డైరెక్ట్ పోస్టింగ్ ఇచ్చేశారు. హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. కూతురు పెద్ద ఉద్యోగస్తురాలైనందుకు సంతోషంగా ఉన్నా ఆమెను వదిలి ఉండాలంటేనే బెంగగా అనిపిస్తుంది నిర్మలకు. పిచ్చిదానా, వాళ్ళు రెక్కలొచ్చిన పక్షి పిల్లల్లాంటి వారే. అప్పుడే ఎగరడం వస్తున్న వాళ్ళని ప్రేమ పాసంతో బంధించాలనుకోవడం అవివేకం. లేత రెక్కలతో వాళ్ళని ఎగరగలిగినంత దూరం ఎగరనివ్వాలి అన్నాడు రాఘవేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటున్న భార్యను ఓదారుస్తూ. అవునమ్మా, హైదరాబాద్ ఎంత దూరమని? రాత్రికెక్కితే తెల్లారేసరికల్లా నీ ముందు ప్రత్యక్షమవుతాను అనునయించింది ఐశ్వర్య. అక్క, ఐ మిస్ యూ ఎలాట్ అంది మనోజ్ఞ కళ్ళల్లో చెమ్మ చేరగా. ఏ పిచ్చి, అమ్మే అనుకుంటే నువ్వు కూడా ఏంటి సెంటిమెంటల్గా అంది ఐశ్వర్య కాస్త లాలనగా.